గట్టిగా మరో నెల మార్చి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే ప్రచారంతో ఏపీ రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ వెళ్లొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ డీటెయిల్స్ పవన్ కు వివరించారు. బీజేపీ కలిస్తే పరిస్థితి ఏమిటనేది యుద్ధ ప్రాతిపదికన సర్వేలు చేయిస్తున్నారు. ఈ విషయంలో ఎవరికి వారు వేర్వేరుగా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనసేనకు 32 లోపు అసెంబ్లీ 4 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు దాదాపు అంగీకారం కుదిరినట్టు చెబుతున్నారు. బీజేపీకి 4 ఎంపీ స్థానాలు కేటాయించేందుకు సిద్ధమని తెలుస్తున్నా ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వాలనే క్లారిటీకి ఇంకా రాలేకపోతున్నారు. సోమవారం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా గట్టిగా మరో నెల మార్చి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అనే ప్రచారంతో ఏపీ రాజకీయం ఇప్పుడు హాట్గా కొనసాగుతుంది. అయితే ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్తో భేటీ అయ్యారు. ఆ భేటీలో డీటెయిల్స్ని అయితే వివరించారు. ఇప్పుడు బీజేపీ కలిసితే పరిస్థితి ఏమిటి అనేది కూడా యుద్ధ ప్రాతిపదికన సర్వేలు కొనసాగుతున్నాయి. ఇక ఈ విషయంలో ఎవరికి వారు కూడా వేరువేరుగా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు 32 లోపు అసెంబ్లీ 4 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు దాదాపు అంగీకారం కుదిరినట్టు చెబుతున్నారు. బీజేపీకి 4 ఎంపీ స్థానాలు కేటాయించేందుకు సిద్ధమని తెలుస్తున్నా ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి అనే దానిపై ఇంకా క్లారిటీకి రాలేకపోతున్నారు. మరోవైపు సోమవారం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, ఇటు చంద్రబాబు వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారాయి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత? రెండోసారి మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లోకి సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా వీరి కూటమిలోకి భాజపా చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేనకి 25 నుంచి 32 లోపు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బీజేపీకి 6 అసెంబ్లీ 4 పార్లమెంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం అయితే కొంచెం తెలుగుదేశానికి జనసేన సంబంధించి కూడా వేవు తెచ్చుకునే ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వరుసగా నిన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళటం, ఈ రోజు జగన్ ఢిల్లీ వెళ్ళటం, సోమవారం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా ఢిల్లీ కేంద్రంగా కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రానున్న వారం 10 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా వైసీపీ ఎటువంటి వ్యూహాలను అమలు చేస్తా ఉంది, ఏ విధంగా వ్యవహరించబోతుందనే ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. తాజాగా టీడీపీ మాత్రం కూడా పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ని గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతో కూడా తన రాజకీయ పావుల్ని కదుపుతా ఉంది. రేణుశ్రీ. థ్యాంక్ యూ శివ.